చూడండి ఇక్కడ మనకి కంప్రెషన్ 82.73 ఈజ్ కంప్రెస్డ్ అని వచ్చింది. సో దిస్ ఈజ్ బెటర్. ఇక్కడ మనకు సర్వర్ టైప్ కూడా వచ్చింది చూసా. యాక్చువల్లీ ఫస్ట్ దాంట్లో మనకు వచ్చింది అపాచీ సర్వర్ టైప్ కూడా వచ్చింది. సో అలా మనము ఇక్కడ మనం స్టేటస్ అప్డేట్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ ఇప్పుడు ఈ యూఆర్ఎల్ కంప్రెషన్ టెస్ట్ అనేది ఏం లేదండి, మనకు కంప్లీట్గా యూఆర్ఎల్ అనేది ఇప్పుడు షార్ట్గా ఉంటే బెటర్ అండి. ఇప్పుడు మనం ఇచ్చినట్టు కాకుండా కనబడి షార్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. బట్ ఏంటంటే మన కండిషన్ ఏంటంటే మనము యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ కంపల్సరీ కావాలని చెప్పి మనం ఇలా పెట్టేసుకుంటాం. షార్ట్గా పెడితే ఏంటంటే ఆప్టిమైజ్ అవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ రిమూవ్ చేసాం అనుకోండి ఎగ్జాంపుల్, లేకపోతే బంజారాల్స్ తీసేసి ఓన్లీ బెస్ట్ ఎస్సీఓ సర్వీసెస్ కంపెనీని పడితే ఏంటంటే మనం అసలు కాంపిటీషన్లోనే ఉంటాం. అంటే ఎస్సీఓలో లొకేషన్ ఇస్తాం కాబట్టి సో అక్కడ మనము దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ కేస్ కొన్ని ఈ కామర్స్ వెబ్సైట్స్లలో మనము కన్సిడర్ చేయవచ్చు. లేకపోతే పెయిడ్ ఎక్కువ ట్రాఫిక్ ఉంది అనుకోండి, మనకి ఇప్పుడు నా వెబ్సైట్కే ఉంది, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక 500 అనుకున్నాం అనుకోండి ట్రాఫిక్, రెగ్యులర్ వీక్లీ ట్రాఫిక్ మనకు ఒక 2000 వచ్చింది అనుకోండి, అప్పుడు మనం చేంజెస్ చేయొచ్చు, యూఆర్ఎల్ కంప్రెషన్ టెస్ట్ చేసుకోవచ్చు. అర్థమైందండి మీకు పాయింట్? యూఆర్ఎల్ కంప్రెషన్ టెస్ట్ అనేది ఎప్పుడంటే యూఆర్ఎల్ మనం ఫస్ట్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ కాకుండా ఎస్సీఓకి అగెనెస్ట్గా మనం కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అవుతాం. బ్లాక్ అట్ ఎస్సీఓ లాగా లాంగ్లో పెట్టేసుకుంటాం మనం యూఆర్ఎల్ అనేది. ఎప్పుడు మనకు ట్రాఫిక్ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు, సో వెబ్సైట్ ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అని మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబుల్ త్రిబుల్ ఎలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరు అన్నట్టు యూఆర్ఎల్ కంప్రెషన్ టెస్ట్ చేసేసుకొని యూఆర్ఎల్ కొద్దిగా కంప్రెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మన ట్రాఫిక్ వస్తుంది, ఎనఫ్ ట్రాఫిక్ ఉంది. ఉన్న తర్వాత మనం ఏం చేసుకోవచ్చు, యూఆర్ఎల్ కంప్రెషన్ టెస్ట్ చేసుకోవచ్చు. బట్ మనకి ఎనఫ్ ట్రాఫిక్, మనం ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ లేనప్పుడు మనం ఏం చేసుకోవాలంటే అలాంటి యూఆర్ఎల్స్ యూజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్. ఓకే, సో వ్యాలిడ్ హెడర్ రెస్పాన్స్ కోడ్స్ ఆల్రెడీ మనం ఇది ఇంటర్నల్ పేజెస్ అన్నిటికీ మనం ఇంకా స్టార్ట్ చేయలేదు. బేసిక్గా హెడర్ ట్యాగ్స్ ఉంటాయి కదండి, ఇవి వ్యాలిడ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. వ్యాలిడ్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ మీకు టాస్క్ ఇచ్చాను, నేను ఏం టాస్క్ ఇచ్చాను, H1 ఎన్ని ఉన్నాయి, H2 ఎన్ని ఉన్నాయి, H3 ఎన్ని ఉన్నాయి, ఇది వ్యాలిడ్ కాదని మనకి ఎలా తెలుస్తుంది? వ్యాలిడ్ కాదని ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఇన్ కేస్ మీకు ఫస్ట్ పేజ్లో సపోజ్ ఇది సెర్చ్ ఈ పేజ్ ఉందనుకోండి, ఈ పేజ్లో మనకు H1 అనేది ఎన్ని ఉండాలి? బేసిక్గా 1 ఉండాలి మ్యాక్సిమం. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, మ్యాక్సిమం 1 ఉన్నాయి, 1 ఉన్నాయి ఇక్కడ. సపోజ్ ఇంకో పేజ్ తీసుకున్నాం అంటే మోర్ దెన్ 1 అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, అది వ్యాలిడ్ కాదు మనకి, అది చెక్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ కూడా 1 ఉంది లక్కీగా. సో అంటే మనకి ఏంటంటే మనము 1 ఉంటే ఒక 5 ఉండడము, లేకుంటే H2 ఒక 2 ఉంటే 1 ఉండడం, మొత్తానికి అలా ఉన్నదనుకోండి, మనం ఈ రిపోర్ట్లో మనం మెన్షన్ చేయవచ్చు. ఏమైనా మెన్షన్ చేయవచ్చు, నాట్ గుడ్, లేకపోతే మనం డైరెక్ట్ దీంట్లో H1 ట్యాక్స్ ఎక్కువ ఉన్నాయి అలా మనము పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది UTF-ISO అనేది నార్మల్గా ఇది అవసరం లేదు, బేసిక్గా కోడింగ్ రిలేటెడ్ ఇది. సో అందుకే నేను ఇది కలర్ పెట్టేశాను. ఓకే, ఇంకోటి మీకు ఈ టాపిక్ చెప్పలేదు, బేసిక్గా పేజ్ కోడ్ ఎర్రర్స్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది. అంటే నార్మల్గా ఇప్పుడు మీరు ఒకసారి నోటీస్ చేశారో లేదో, ఒకసారి మనం పేజ్ ఓపెన్ చేసిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక లింక్ క్లిక్ చేసినప్పుడు ఇలా మనకి ఎర్రర్ వస్తుంది, నాట్ ఫోన్ అనే ఎర్రర్ వచ్చింది. అంటే నాట్ ఫోన్ అనే ఎర్రర్ అంటే పేజ్ అనేది లేదు, యూఆర్ఎల్ లేదు. సో ఈ ఎర్రర్స్ను కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయి అని యాక్చువల్లీ టాపిక్ ఉంటుంది, మీకు ఒకసారి చెక్ లిస్ట్లోనే టాపిక్ ఉంటుంది. నేను చెప్తాను ఇది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. యాక్చువల్లీ ఇది ఏంటంటే మన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు, వాట్ ఈస్ 404 ఎర్రర్, వాట్ ఈస్ ఫర్బిడెన్ ఎర్రర్ అని కొన్ని ఉంటాయి, ఎర్రర్స్ ఉంటాయి, మనకు పేజెస్ ఎర్రర్స్ ఉంటాయి అన్నట్టు. అంటే ఏంటంటే ఈ ఎర్రర్స్ ఇట్లా మనము ఫైండ్ అవుట్, అసలు దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు ఈ కోడ్తో మనం చెప్పొచ్చు, అంటే ఫర్బిడెన్ ఎర్రర్కి ప్రాబ్లం ఉన్నట్టు. సో దీన్ని మనం అట్లా అసలు ఏంది ఆ ఎర్రర్తో మనం అన్ని సాల్వ్ చేయొచ్చు దాన్ని.
ఎస్ ఎస్. సో అలా మనము ఈ హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ కూడా మనము చెప్పొచ్చు. దీని హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ అంటాం. సో దీనిలో లిస్ట్ ఆఫ్ ఉంటాయి, 404, 403, 201, డిఫరెన్సెస్ ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి ఎర్రర్ కోడ్స్. చూడండి ఇక్కడ 200, 301, 400, 401. సో ఇట్లా ఒక్కొక్క తెలుసుకోవచ్చు. ఓకేనా, నేను దీని ఒకసారి ఇది మీకు టాపిక్ చెప్తాను మళ్ళీ, బట్ ఇప్పుడు షార్ట్ కట్లో చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఇది మనకి ఇది అవ్వాలి, తెలుసుకొని చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడని కాదు, ఇప్పుడు మనం ఇంకా ఫర్దర్ టాపిక్స్లో మనం ఏంటంటే ఇవి డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఆల్రెడీ మన వెబ్సైట్లో ఏమేమి హెచ్టిపి ఎర్రర్స్ ఉన్నాయి, ఎడిట్ ట్యాక్స్ ఏం లేవు అని మళ్ళీ మనం ఆల్రెడీ జిఎంబి కూడా టాపిక్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం రివిజన్ చేసుకుంటున్నాం కదా. అంటే ఈ మీరు ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఇది మిస్టేక్స్ వస్తున్నాయని మనం నేర్చుకున్నాం. అది రికార్డెడ్ ప్లస్ మనము ప్రాక్టీస్ కూడా మీరు చేస్తున్నారు కదా. ఇప్పుడు మనము రాగానే జిఎంబి గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మనం ఏం చేసాము, రీకాల్ చేసేసుకొని చూసేసుకున్నాం. సో ఇవి కూడా మనం అట్లా నేర్చుకోవచ్చు. సో ఓకేనా, అర్థమైందండి. ప్రాపర్ 404, ఓన్లీ 404 కోడ్ గురించి ఇక్కడ అడిగారు అన్నట్టు. 404 అంటే ఏమన్నా పేజెస్ అనేది ఓపెన్ అవ్వకపోతే, లింక్స్ అనేది ఇన్వాలిడ్ ఉంటే అవి మనం ఏమన్నా లిస్ట్ అవుట్ ఉంటే ఇక్కడ మనం లిస్ట్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ రిమార్క్స్లో మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. ఇవి అక్కడనే మనకు కనిపిస్తాయి, అక్కడ కనిపిస్తాయి మనకి. గుడ్. మీరు అక్కడ 404లోనే కనిపిస్తాయి సెర్చ్ కన్సోల్లో యూఆర్ఎల్స్ అవి. ఇప్పుడు మన పేజెస్ అంటే నథింగ్ బట్ యూఆర్ఎల్ కదా. ఇప్పుడు అక్కడ ఇండెక్స్ అవ్వలేదు, ప్లస్ ఈ వీళ్ళు ఈ పేజ్ అనేది ఇక్కడ పేజ్ మిస్ అయిపోయింది. ఇది అది అది బ్యాక్ ఎండ్లో. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇండెక్స్ ఎర్రర్స్ అంటే మీకు డిఫరెన్స్ తెలియాలి. మీకు ఇండెక్స్ ఎర్రర్స్ అంటే ఈ పేజ్ ఉంటుంది, ఈ పేజ్ ఇక్కడ ఉంది ప్రజెంట్గా మనకు యూజర్ కనిపిస్తుంది. గూగుల్ తీసుకోదు, గూగుల్ ఇండెక్స్ తీసుకోదు. ఇప్పుడు గూగుల్ ఏంటంటే మనం సైట్ మ్యాప్ సబ్మిట్ చేసినప్పుడు ఏంటంటే నా ఫైల్ ఇక్కడ ఉంది, దీన్ని క్రాల్ చేయండి అని చెప్పి మనం రిక్వెస్ట్ పంపిస్తాం. ఎవరికి? గూగుల్కి పంపిస్తాం మనం. ఆ ప్రాసెస్ యాక్చువల్ ఏంటంటే గూగుల్ శాండ్ బాక్స్ అంటాం అన్నట్టు. యాక్చువల్ ఆ టాపిక్ కూడా పెండింగ్ ఉంది. గూగుల్ శాండ్ బాక్స్ అనే టాపిక్ ఉంటుంది. శాండ్ బాక్స్ అనే టాపిక్ ఉంటుంది. సో ఈ టాపిక్ ఏంటంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు మనకి టాపిక్ గురించి చెప్తాం మనం. ఆ చెక్ లిస్ట్లోనే ఉంటాయి మనకి ఇవన్నీ, అందుకే నేను ఓకే. సో దీంట్లో ఏమవుతుందంటే మనము రిక్వెస్ట్ పంపించినప్పుడు ఇప్పుడు ఈ ఎర్రర్స్ వేరు, 404 ఎర్రర్స్ వేరు, ఆ, ఇక్కడ మనకు ఇండెక్స్ ఎర్రర్స్ వేరు. ఇండెక్స్ ఎర్రర్స్ అంటే ఇది ఈ పేజ్ మనకు కనిపిస్తుంది, ఇక్కడ యూజర్ కనిపిస్తుంది. బట్ గూగుల్ వాళ్ళు ఇప్పుడు మనము ఫైల్ ఉంది నాది స్కాన్ చేయండి, ఇండెక్స్ చేయండి అని మనం రిక్వెస్ట్ పెడతాం, అప్పుడు రిజెక్ట్ చేస్తారు. అప్పుడు రిజెక్ట్ అంటే మనకి ఇక్కడ ఫిజికల్గా పేజ్ ఉంటుంది, బట్ మనకి ఇంటర్నల్గా ఏమవుతుంది, గూగుల్ వాళ్ళు ఆ పేజ్ని ఇండెక్స్ చేయరు. అంటే మనకు వెబ్ సెర్చ్ రిజల్ట్స్ ఉంటాయి కదా, సెర్చ్ రిజల్ట్స్లో చూపియరు అన్నట్టు మొత్తానికి. ఇండెక్స్ ఎర్రర్స్ వేరు ఇవి. ఆ, ఓకే, ఒక్క నిమిషం మళ్ళీ దాని గురించి మీకు క్లారిటీ ఇస్తాను నేను. మీకు క్లియర్గా చాట్ జీపీటీలో మంచి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, చూద్దాం సరే. ఒకటి డిఫరెన్స్ అండి, కోడింగ్ లాంగ్వేజ్లో ఉంది ఇండెక్స్ ఎర్రర్స్ ఇవన్నీ. దిస్ ఈస్ ఫైన్, ఇది నాకు క్లియర్గానే ఉంది. సో ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే అండి, మనకి ఇక్కడ పేజ్ కనిపిస్తుంది, ఈ పేజ్ కనిపిస్తుంది. ఈ పేజ్ అనేది బ్యాక్ ఎండ్లో మన గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ ఉంటాయి కదండి, ఈ సెర్చ్ రిజల్ట్స్ ఉంటాయి కదా మనకి కీవర్డ్ టైప్ చేసినప్పుడు,
హైదరాబాద్ అంబులెన్స్ సర్వీసెస్ టైప్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఇండెక్స్ అనేది ఇండెక్స్ అవ్వాలన్నట్టు. అంటే ఈ ఈ ఇక్కడ కనిపించదు. బట్ అది మనకేంది వెబ్‌సైట్ అయితే కనిపిస్తది. ఇంకోటి ఏందంటే ఇప్పుడు మనకు హెచ్‌టిటిపి ఎర్రర్స్‌కి దాని అంటే ఏంటంటే ఇక్కడ కనిపించదు మనది. ఏదైనా క్లిక్ చేసినప్పుడు ఎర్రర్ వస్తది. ఇప్పుడు సపోజ్ హోమ్ పేజ్ క్లిక్ చేశాననుకోండి. ఇక్కడ మనకు 404, 502, 302 ఇట్లా ఎర్రర్స్ వస్తాయి. అంటే మనకు ఇక్కడనే కనిపియదు. ఇక్కడ కనిపించిన ఇంకోటేందంటే మీరు గుర్తుపెట్టుకోండి. మనకు ఇక్కడ కనిపించిన అన్ని పేజెస్ అనేటివి ఇండెక్స్ అవ్వవు అక్కడ. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆక్సిజన్ అంబులెన్స్ సర్వీసెస్ అనేది ఇక్కడ మనము ఫిజికల్‌గా ఇక్కడ కనిపించింది అనుకోండి. మనం ఇంటర్నల్‌గా మనం ఓపెన్ చేస్తే మాత్రం కనిపియదు మనకి. సో దాన్ని ఇండెక్స్ ఎర్రర్స్. ఇండెక్స్ అంటే ఏం లేదండి. మన వెబ్‌సైట్ అనేది గూగుల్‌లో సెర్చ్ రిజల్ట్స్ చూపియకుండా మనకు వచ్చే ప్రాబ్లమ్‌ని ఇండెక్సింగ్ ఎర్రర్స్ అంటారు. అది కాకుండా వెబ్‌సైట్‌లోనే మన పేజెస్ అనేది ఓపెన్ కాకుండా ఉండడం అండి. ఇప్పుడు మా వెబ్‌సైట్ ఉంది కదా! చూసారు కదా మీరు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది. ఇది మనకు బ్యాక్ ఎండ్ పక్కన పెట్టండి. ఫ్రంట్ ఎండే మనకు ఓపెన్ అవ్వట్లేదు ఇది. ఫ్రంట్ ఎండే ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈ ఎర్రర్స్‌ని మనం ఏమంటామంటే హెచ్‌టిటిపి స్టేటస్ కోడ్ ఎర్రర్స్ అంటాం. సో ఈ ఎర్రర్స్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో వచ్చే ఇండెక్స్ ఎర్రర్స్ కూడా మనము పాయింట్ ఔట్ చేయాలి. అది కూడా మనకు ఫర్దర్‌గా ఈ షీట్‌లో ఉంటాయండి మనకి ఇవి. ఓకేనా? ఇప్పుడు మనకైతే ఫ్రంట్ ఎండ్ అనుకోండి. ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ ఎర్రర్స్ మనము 404 ఎర్రర్స్ అని అంటాం. ఓకే. ఇది కంపల్సరీ మీరు నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్. మీరు ఫ్రంట్ పేజ్‌లో రాసుకుంటారో, బ్యాక్ పేజ్‌లో రాసుకుంటారో కానీ ఎందుకంటే మీకు డిఫరెన్సెస్ తెలియాలి. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ కూడా ఇవే అడుగుతారు మేము. వాట్ ఈస్ ఇండెక్స్ ఎర్రర్స్ ఏంది? వాట్ ఈస్ హెచ్‌టిటిపి ఎర్రర్స్? డిఫరెన్సెస్ అడుగుతారు మీకు. ఓకే. ఇది మనకు 404 ఈ హెచ్‌టిటిపి ఇక్కడ మీకు ఆల్రెడీ దీని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. హెచ్‌టిటిపి రెస్పాన్స్ స్టేటస్ కోడ్ ఎర్రర్స్ అనేది మనకు ఫ్రంట్ ఎండ్ మనకు కనిపించేది. ఎక్స్టర్నల్‌గా కనిపించే ఎర్రర్స్ ఇవన్నీ. ఇంటర్నల్‌గా కనిపించే ఎర్రర్స్ అనేది ఇండెక్స్ ఇష్యూస్ రిలేటెడ్ అని ఇంటర్నల్‌గా బ్యాక్ ఎండ్‌లో మనకు కనిపిస్తుంది అన్నట్టు. ఓకేనా? సో దీనికి ఒకటి చిన్న ఇమేజ్ ఏముంటే చూద్దాం. మీకు ఏమైనా టాపిక్ అర్థం కాకపోతే మీరు ఇక్కడ అది సెర్చ్ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు. అంటే ఇమేజెస్లో మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఓకే. చాలా బాగుంది ఎర్రర్స్. చాలా ఉంటాయి ఎర్రర్స్. బట్ దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ చాలా తక్కువ ఉంటాయి. 300, 400, 500 ఎర్రర్స్ ఉంటాయి. మనం నేర్చుకోవాలంటే మనకు సిలబస్ అయిపోతుంది మేడం. చాలా పెద్ద ఉంటాయి. ఇవి మెయిన్ ఎర్రర్స్. దీనిలో అన్నీ ఉన్నాయి మనం చూడొచ్చు. పేజ్ మొత్తం చిన్నగా అవుతుంది. ఇవన్నీ మీరు ఉంటే మీకు ఈజీగా నెక్స్ట్ టైం మీరు చూసుకున్నప్పుడు అర్థమైపోతాయి మీకు. ఇది ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ ఉంటుంది మనకు. చాలా బాగుంటాయి టాపిక్. నేను ఇది మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఇది ఉండని పెండింగ్లో ఉండనియండి. ఓకే. ఈ ఎయిర్ ట్యాక్స్ కూడా ఆల్రెడీ మనకు అయిపోయింది. వేరే టాపిక్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేద్దాం మేడం. ఓకే. సో క్లియర్ కదండి. ఇప్పుడు మనకి 404 రెస్పాన్స్ కోడ్స్ అంటే డిఫరెన్సెస్ అనేది మీకు అర్థమైంది. ఏం లేదండి, ఇక్కడ లిస్ట్ అవుట్ చేయాలి. ఏమేమి పేజెస్కి రెస్పాన్స్ లేదు, ఈ పేజెస్కి ఎర్రర్ ఉంది, ఈ పేజెస్కి ఎర్రర్ ఉంది అనేది చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది మనకి ఏంటంటే ఓన్లీ చెక్ లిస్ట్ లాగా మీరు వాడుకోండి. ఇండివిజువల్గా కూడా మీరు ఈమెయిల్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది అన్సెక్యూర్ ఉంది అనుకోండి, డైరెక్ట్ ఈమెయిల్ చేయొచ్చు. మన వెబ్సైట్కి ఇట్లా అన్సెక్యూర్ ఉంది, ప్లీజ్ యాడ్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అని చెప్పి మీరు మేనేజర్ పెట్టుకోవచ్చు.
లేకపోతే యూఆర్ఎల్ కంప్రెషన్కి సపరేట్ ఈమెయిల్ పెట్టుకోవచ్చు. బట్ ఈ లిస్ట్ మనం ఎందుకు పెట్టుకున్నామంటే, మీకు సడన్గా ఒక క్లయింట్ వచ్చి నాకు వెబ్సైట్ మీద ఆడిట్ చేయండి అంటే ఇమీడియట్గా ఇన్స్టాంట్గా చేసేందుకు ఈ షీట్ మనం యూజ్ చేస్తాం. అర్థమైందండి మీకు? కంప్లీట్‌గా ఎస్ఈఓ చేసుకోనికి కాదు. ఓన్లీ చెక్ లిస్ట్ లాగా మీరు వాడుకోండి. బట్ ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు మీరు మనకేంటంటే క్లయింట్స్ కన్వర్ట్ అయ్యేటప్పుడు ఏమంటారంటే క్లయింట్ ఎస్ఈఓ క్లయింట్ మనకొచ్చినప్పుడు ఆ ప్రాసెస్‌లో ఏందంటే నాకు ఎగ్జిస్టింగ్ ఒక వెబ్‌సైట్ ఉంది. ఆ వెబ్‌సైట్‌కి ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి ఒకసారి నాకు చెక్ చేసి ఇస్తారా అని చెప్పి అడిగినప్పుడు మనం ఏందంటే ఈ షీట్‌ని ఫాస్ట్‌గా యూజ్ చేసేసి మీ సర్వర్ టైప్ ఏంది? మీ సెక్యూర్ ఉందా లేదా? మీ యూఆర్ఎల్ కంప్రెషన్స్ లేవా? లేకపోతే ఎన్ని ఇన్వాలిడ్ పేజెస్ ఉన్నాయి? వీటికి కూడా టెస్ట్ ఉంటదండి. ఇప్పుడు మనకు సపోజ్ ఇప్పుడు మన దాంట్లో ఎన్ని పేజెస్ ఇన్వాలిడ్ ఉన్నాయని చెక్ చేసుకొని కూడా మనకు టెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఉంటుంది. అర్థమైందండి. ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ హెచ్టిటిపి కోడ్ సెటర్స్ ఎన్ని మనం మన వెబ్సైట్లో ఎన్ని పేజెస్కి ఇన్వాలిడ్ ఎలా ఉన్నాయి కూడా చెక్ చేసుకోవచ్చు మనం. ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు మనం. ఇది నాకు ఏదో ఒక టూల్ తీసేసుకోవచ్చు. ఇంకా ఎస్సీఎం రష్ అయితే మనకి కంప్లీట్గా మనకి ఉంటుంది. సపోజ్ మన వెబ్ ఇంక్లూడ్ యూస్ చేసుకోవాలి. ఓకే అండి.